నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కావడంతో ఒక్కో విమానయాన సంస్థ కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి త్వరలో తమ యొక్క విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం చూసుకుంటే ఎమిరేట్స్ విమాన సంస్థ మే 1వ తేదీ నుంచి కువైట్కు విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఈ విమానయాన సంస్థ ప్రారంభంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య రోజుకు 2 డైరెక్ట్ విమానాలు నడుపుతూ ఉంది. మొదటి సర్వీసు మనం చూసుకుంటే ఉదయం 7:50 మరియు రెండవది మధ్యాహ్నం 2:55 బయలుదేరుతుందని చెప్పేసి మే 16వ తేదీ నుంచి ఎమిరేట్స్ A350 మరియు B777 విమానాలను ఉపయోగించి రోజువారీ విమాన సంఖ్యలను 4కు పెంచుతుంది. తద్వారా ఈ మార్గంలో సీట్ల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ తర్వాత మే 21వ తేదీ నుంచి రోజువారీ 5 విమాన సర్వీసులు నడుపుతూ ఉంది. ప్రాంతీయ విమాన రాకపోకల పరిస్థితులు మెరుగుపడుతూ ఉన్న కొద్దీ కార్యకలాపాలను క్రమంగా పెంచడాన్ని ఈ విమాన సంఖ్యల పెరుగుదలలో ప్రతిబింబిస్తూ ఉంది. దీనికి సమాంతరంగా ఎమిరేట్స్ మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు మస్కట్కు విమాన సర్వీసులు ప్రారంభిస్తూ ఉంది. ఈ సమయంలో వారానికి 2 విమానాలతో పాటు EK866 విమానంలో వారానికి 5 విమానాలు నడుపుతామని చెప్పేసి ఆ తర్వాత మే 16 నుంచి EK866 విమానం ద్వారా ఈ మార్గంలో విమానయాన సంస్థ తన రోజువారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తూ ఉంది. ప్రస్తుతం మే 1వ తేదీ నుంచి మనం చూసుకుంటే కానీ కువైట్ దేశానికి విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.